అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. చంద్రబాబు గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ప్రజలందరికీ ఒక డౌట్ వస్తుంది, ప్రాణాలు పోవడం అనేది సనాతన ధర్మంలో కూడా భాగమే కావాలా అనుకోవాల్సి వస్తుంది. ఏం చేతంటే గోదావరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు గారు అన్నారు, ఏమి కుంభమేళాలో చనిపోవట్లేదా, పూరి రథయాత్రలో చనిపోవట్లేదా, మరి ఈ గోదావరి పుష్కరాల్లో చనిపోతే ఇదేదో పెద్ద సమస్యలా మాట్లాడుతున్నారు ఏంటన్నారు. అంటే ఇప్పుడు అలాగే తిరుమల వైకుంఠ ఏకాదశిలో కూడా చనిపోయారు కాబట్టి ఇదేదో సనాతన ధర్మంలో భాగంగా చనిపోవడం అనేది కామనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏం చేద్దంటే సనాతన ప్రొటెక్టర్ అన్నారు, సనాతన సేవియర్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఐఎమ్ ది సేవియర్ ఆఫ్ సనాతన ధర్మ అన్నారు. ఏది వెరీ ఇస్ దట్? మీరు మాట్లాడకపోతే, చంద్రబాబు గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వకపోతే సనాతన ధర్మం అంటే ఇదే కావాలనుకునేటటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి అవసరం, గమనించాల్సినటువంటి అవసరం. ప్రభుత్వ వైఫల్యమేంటి, టీటీడీ యాజమాన్య వైఫల్యమేంటి, గతంలో ఎందుకు జరగలేదు ఈ రకంగా, గతంలో జరగనటువంటి ఏవైతే గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని మీరు ఎందుకు ఆపేస్తారు, దాన్ని ఎందుకు మీరు మార్చేస్తారు ఇష్టానుసారం? ఎవరిచ్చారు మీకు అధికారం? మీకు ఇష్టానుసారం మీరు మార్చుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల, ఆ ఈఓ చైర్మన్ నిర్ణయం వల్ల ఈరోజు ఇంతమంది చనిపోయారు. ఖచ్చితంగా తిరుమలలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రకంగా అపచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, ఏదో రకంగా అపచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు గారు దేన్ని కూడా ముందస్తుగా దృష్టి పెట్టకపోవడం వల్లనే ఆ రోజు విజయవాడ వరదలు కూడా వచ్చాయి. ఆ రోజు అంతే ఆయన ముందస్తుగా రివ్యూ తీసుకోకుండా పెన్షన్లు పంచుకుంటానని చెప్పి అక్కడెక్కడికి వెళ్ళిపోయాడు. కనీసం పట్టించుకోలేదు ఆయన. ఇంత పెద్ద డిజాస్టర్ వస్తుందని చెప్పి ప్రభుత్వ శాఖలన్నిటికీ ముందస్తు హెచ్చరికలు ఉన్నా సరే ఆయన దృష్టి పెట్టకపోవడం, ఆయన అడుగు పెన్షన్ పంచుకోవడానికి వెళ్ళిపోయాడు, రివ్యూ పెట్టలేదు. ఉదయం లేచేసరికి వాళ్ళ కాడ అయిపోయింది విజయవాడ మొత్తం. ఇదేనా మీ అనుభవం? ఇదేనా 14-15 సంవత్సరాల అనుభవం? ప్రజలందరూ గమనించాల. చంద్రబాబు గారు అన్ని రంగాల్లో కూడా విఫలం అవుతా ఉన్నారు. ఏంటి మీరు చేసే అభివృద్ధి, మీరు చెప్పినటువంటి సంక్షేమ మాటలేంటి? ఇది పద్ధతి కాదు. ఇది చంద్రబాబు గారు దీనికైతే భారీ మూల్యం చెల్లించుకోబోయేటటువంటి సందర్భం ఆసన్నమైందని నేనైతే అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎనీ ఫీడ్బ్యాక్?